ఈ దేశం మాది అన్నవారికే ఈ వీడియో. మన దేశ ప్రజలు బ్రిటిష్ వారి చేతుల్లో బానిసలుగా ఉన్నప్పుడు ఆ బ్రిటిష్ వారి చేతిలో నుండి స్వరాజ్యం తెచ్చింది ఒక మతానికి చెందిన వారు కాదు. ప్రతి మతం వారు కూడా మన దేశం గురించి పోరాడారు. హిందూ మతం వారు, ముస్లిం మతం వారు, అలాగే క్రైస్తవ మతం వారు, ప్రతి మతం వారు కూడా ఈ దేశం గురించి తన ప్రాణాలను అర్పించారు. అందుకనే ఏ మతం వారైనా ఈ దేశం మా మతం వారిది, మీరు ఈ దేశం వదిలి వెళ్ళిపోండి అనడానికి అర్హత లేదు. తాత ఆస్తులు తండ్రి ఆస్తులు కుమారులకి చెందుతాది. అలాగే మన తాతలు మన తండ్రులు తెచ్చిన స్వరాజ్యాన్ని మనకే హక్కు ఉంటుంది. ఈ దేశం మీద పెత్రం చెలాయించే నాయకులు వారి మతాన్ని కాపాడుకోవడానికి ఈ దేశంలో హిందూ మతం చెందిన వారే ఉండాలి, లేకపోతే ఈ దేశం నుండి వెళ్ళిపోండి. కొంతమంది ఆక్రోంతాలు మన దేశం మీదకి ఏ దేశమైనా యుద్ధం ప్రకటిస్తే మన దేశ సరిహద్దుల్లో ఉండేవారు ఒక మతానికి చెందిన వారు కాదు. అక్కడ ముస్లిమ్స్ ఉంటారు, హిందువులు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు. ప్రతి మతానికి చెందిన వారు కూడా మన దేశం గురించి పోరాడుతారు. మన దేశాన్ని కాపాడేవారు 4 మతాలకు చెందినవారు. మన దేశం గురించి వారు తమ ప్రాణాలను కూడా లెక్క చేయరు. అలాంటి వారిని మీరు హిందూ మతమైతేనే ఉండండి, ఉన్న మతాల వారు ఈ దేశం నుండి వెళ్ళిపోండి అని వారికి బెదిరింపులు. దేశ నాయకుడంటే కుల పిచ్చి ఉండకూడదు, మతం పిచ్చి కూడా ఉండకూడదు. నాయకుడంటే ప్రతి కులాన్ని కాపాడాలి, ప్రతి మతాన్ని గౌరవించాలి. వాడే అసలైన ప్రజానాయకుడు. మన దేశం గురించి ఒక పాట ఉంటుంది. మన భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమిస్తున్నాను. మన దేశంలో ఉండే ప్రజలందరినీ కూడా సహోదరులుగా చూసిన వాడే మన దేశాన్ని ప్రేమించిన వాడు, నాయకుడైన ప్రజలకుడైన